ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటం అనేది ఈజీయేనా సార్? ఎలక్షన్స్ తర్వాత చేయొచ్చా? చేయాలనుకుంటే చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు. ఇది మనం క్రియేట్ చేసింది, ఇది ప్రోగ్రామింగే కదమ్మా. ప్రోగ్రామింగే కదా. ఆ ప్రోగ్రాంలో రాంగ్ ఉంటే రాంగ్ పడుతుంది, రైట్ ఉంటే రైట్ పడుతుంది. మనం ఏది పెడితే అది ఫోన్ అయిన అంతే కదా. ఏంటంటే నేను చేయలేదండి, పొరపాటున వచ్చిందండి మీకు అంటే టచ్ ఫోన్ వచ్చింది తర్వాత. దట్ అది తప్పు దాన్ని కాదు, మనదే. మనం చేసాం, మనం ఏం చేస్తే దాని మీద పడుతుంది, దీని మీద వేస్తే అది పని చేస్తుంది అంతేగా. మిషన్ అయిన అంతే కదా, అది కూడా ఎలక్ట్రానిక్ మిషనే కదా. ఏం ప్రోగ్రామింగ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ప్రకారం చేస్తుంది అంతేగా. అంటే దేర్ మే బి సమ్ జెన్యూన్ మిస్టేక్స్, అది కూడా మామూలు టెక్నీషియన్స్ మనలాగా చేసేదే కదా. మనం రాసే రిపోర్టర్లు అప్పుడప్పుడు తప్పులు వచ్చినట్టుగా మాట్లాడేదంటే తప్పులు వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. అట్లాగే వాళ్ళు కూడా దే మే కమిట్ మిస్టేక్ సమ్ టైమ్ సమ్వేర్ రాంగ్ ఇది వస్తుంటుంది. ఇప్పుడు లక్షలాది కోక్ బాటిల్స్లో ఎక్కడో చోట బొద్దింక బిల్లు వచ్చింది, మనకు తీసి ఫోటోలు తీసి చూపిస్తుంటాయి కదా. దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కంటామినేటెడ్ కదా. జరుగుతుంటాయి పొరపాట్లు అలాగా. సో అందువల్ల మనం ఈవీఎంలు జనరల్గా చేయరు అనుకోవాలి. కాకపోతే ఇప్పుడున్నటువంటి చాలా కట్ థ్రోట్ పాలిటిక్స్ అయిపోయింది అన్ఫార్చునేట్గా, నేషనల్ లెవెల్ నుంచి ఇక్కడ వరకు కూడా. అండ్ టు బి ఫ్రాంక్, వీ ఆల్ థాట్ మోడీ విల్ టేక్ ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ దిస్ థింగ్ ఒక కొత్త లెవెల్కి తీసుకెళ్తాడు అనుకున్నాం. 2014లో ఆయన పవర్లోకి వచ్చినప్పుడు ఆయనకి నిస్వార్థపరుడు, నిష్కళంకుడు, ఆయనకి ఏమీ లేదు, ఒక్కడే ఉన్నాడు, దేశం తప్ప మరొకటి లేదు. సో యూ విల్ షో ఏ డిఫరెంట్ వరల్డ్ అని అనుకున్నాం ప్రపంచానికి. మొట్టమొదటి కొద్ది రోజులు అలాగే చేశారు కూడా. బట్ నవ్వు ఇప్పుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూస్తేనంటే ఇది లైక్ చంద్రబాబు నాయుడు, ఇది లైక్ జగన్మోహన్ రెడ్డి, ఇది లైక్ కేసీఆర్, ఎనీబడి. కొన్నిసార్లు ఆయన వాళ్ళకన్నా ఇంకా తక్కువగా మాట్లాడుతున్నాడు. అదే దానికి అడ్వాంటేజ్ వస్తుంది పొలిటికల్గా ఎలక్షన్ అనుకుంటే, అంతకన్నా తక్కువ మాట్లాడాలి. లేకపోతే కోపం ఉంటే అంతకన్నా తక్కువ మాట్లాడాలి. చంద్రబాబు మీద చూసాం, కేసీఆర్ మీద, వీళ్ళందరి మీద చూసాం. కుటుంబాన్ని పర్సనల్గా, పిల్లల్ని పర్సనల్గా మాట్లాడటం, ఇంకా కొన్ని విషయాలు కూడా అలాగే మాట్లాడుతున్నాడు ఆయన. సో అందువల్ల మనం ఈ నేషనల్ పాలిటిక్స్ ఇవన్నీ ఎవరు వాళ్ళ ఫలానాది మనం చెప్పలేం. సో పాలిటిక్స్ అట్లా వచ్చేసినాయి. సో చంద్రబాబు నాయుడు కూడా కొంత మారాడు. నేను ఉందాతనం పోయిందే లేదని కొంతమంది క్రిటిసైజ్ చేయొచ్చు. బట్ హీఈస్ ఫైటింగ్ పీపుల్ లైక్ దట్. ఏం చేస్తారు ఎవరైనా. పోలింగ్ కేంద్రాలు, చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈసారి ఈవీఎంలు ప్రారంభంలో పని చేయలేదు, దీని వెనక ఖచ్చితంగా వైసీపీ కుట్ర చేసిందని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపించిన పరిస్థితి ఉంది సార్. వైసీపీ కుట్రని కాదు, ఎలక్షన్ కమిషను ఫెయిల్యూర్ కింద లెక్క. ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. సరే, ఇది కుట్ర ప్రకారం జరిగింది, ఎవరు చేశారు కుట్ర? బీజేపీ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అంటే ఇట్స్ ఏ గవర్నమెంట్ నేషనల్ బాడీ. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ లెక్క చేయరు కదా. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్ట్రీ వీళ్ళతోటి సపోర్ట్ చేస్తారు. కాబట్టి బీజేపీ ఈజ్ కంట్రోలింగ్, బీజేపీ ఈజ్ ఆర్గనైజింగ్. సో అకార్డింగ్ టు దట్ జగన్ ఆడుతున్నాడు. పిటిషన్ ఇవ్వటం, ట్రాన్స్ఫర్ చేయటం, పిటిషన్ ఇవ్వటం, ట్రాన్స్ఫర్ చేయటం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద ముందు అసలు నమ్మకం పోయింది. నమ్మకం పోయిన తర్వాత ఏమైనా డౌట్లు వస్తాయి. నిజంగా ఈవీఎంలు అన్నీ ట్యాంపర్ అయినాయా, లేకపోతే ఇది కుదిరితే అది వస్తుంది, అది ఎక్కడ వస్తున్నాయి, అన్ని చోట్ల వస్తున్నాయి ఆ కంప్లైంట్లో. నిజంగానే ఒక చోట తప్పులు ఉండొచ్చు. నిజంగా అదే చెప్తున్న ప్రోగ్రామింగ్ని బట్టి ఉంటుంది. ఫెయిల్యూర్, ఆ మిషన్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. నేనైతే నొక్కాను, నేను నొక్కితే కరెక్ట్గానే వచ్చింది, నేను వేసిన దానికి వచ్చింది. ఓకే, మా ఆవిడ వేసిన దానికి అదే వచ్చింది. నేను కూడా అడిగి బయటకు వచ్చిన తర్వాత ఊరికి టెస్ట్ పీరియడ్ చెప్తున్నా. అందువల్ల అన్ని చోట్ల అటు జరిగిందని మనం అనలేము. ఇంటెన్షనల్గా ఒక పద్ధతి. బట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే, గుంటూరు నుంచి ఇటువైపు వేరే తెలుగుదేశం ఈజ్ సపోజ్ టు స్కోర్ బెటర్ రిజల్ట్స్ అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న చోట ఎక్కువ ఈవీఎంలు దెబ్బతిన్నాయి. ఇది ఒక పద్ధతి ప్రకారం చేశారా, లేకపోతే ఎందుకు జరిగినాయి, ఇక్కడికి ఎందుకు పాతవి పంపించారంటే ఇక్కడికే పాత ఎందుకు పంపించారు, లేదంటే ఫెయిల్యూర్స్ ఇట్స్ కామన్ అండి అంటే ఇక్కడే ఎందుకు ఇంత కామను, అన్కామన్గా జరిగిందిగా కామన్గా. సో ఫెయిల్యూర్ కొన్ని చోట్ల ఉంటాయి, తెలంగాణలో జరుగుతాయి, అక్కడ జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి. బై ద నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ హై ఇన్ ఆంధ్ర దిస్ టైం. వందలు ఎక్కువ జరిగాయి సార్. కరెక్ట్. పైకి గంట కాదు, 2 గంటలు. ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే అతనికి చేతగాక మిస్ హ్యాండిల్ చేయటం ఒకటి, ఏజెంట్లు రాక
మాక్ లైవ్ పనిచేయక, మాక్ లైవ్ తర్వాత దాన్ని ఏం చేయాలో తెలియక, ఇట్లా కొంత అయోమయంతో కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఒక గంట అరగంట లేటు. లాస్ట్ టైం ఎలక్షన్లో నాకు అట్లాగే అయింది. ఇక్కడే మేము వెళ్ళి క్యూలో అయిన తర్వాత 30 గంటకు కానీ సెట్ కాలేదు. ఎందుకంటే ఏజెంట్లు రాలేదు. వచ్చిన తర్వాత ఇంకెవరు పక్కన ఆయన రాలేదు. ఆయన వచ్చిన తర్వాత మాక్ లైవ్ చేయడానికి టెక్నీషియన్ లేడు. ఇట్లాంటివి ఏదో పెట్టుకుని ఆపారు. 6 గంట 30 గంట వేసిన తర్వాత 8 గంటలకు ఇప్పుడు ఓటేసాం మేము. బట్ అది అవన్నీ మన హ్యూమన్ ఫెయిల్యూర్స్. అవన్నీ పెద్ద ఆర్గనైజ్డ్ పై లెవెల్లో చేసేవి కాదు. బట్ ఈవీఎంల్లో ఆల్రెడీ సెట్ చేసే ఓట్లు ఉన్నాయా, లేకపోతే మనం వేసే ఓట్లన్నీ అటు వెళ్ళిపోతున్నాయా, ఇది రిస్క్ ఉన్న చోట. స్ట్రాంగ్ రూముల్లో కూడా మ్యానిపులేట్ చేస్తారనేది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే స్టేట్ పోలీస్, సెంట్రల్ పోలీసు వీళ్ళంతా ఉంటారు. పార్టీ వాళ్ళు కూడా కాపలా కాస్తుంటారు, వదిలిపెట్టరు ఇంత ఇదిగా ఉన్నప్పుడు. అందువల్ల స్ట్రాంగ్ రూముల్లో మ్యానిపులేషన్ జరుగుతుందని నేను అనుకోనమ్మా. ఈ ప్రోగ్రాముల్లో అక్కడక్కడ జరగచ్చు. బట్ ఇప్పుడు 25 లక్షల ఓటు పోయినాయి అన్నారు తెలంగాణలో. దానికి ఏమీ కాంపెన్సేషన్ లేదు. జరిగిన నష్టమో లాభం జరిగిపోయింది. బట్ టీఆర్ఎస్ వన్ విత్ హ్యూజ్ మెజారిటీ కాబట్టి అవన్నీ లెక్కలేకపోయింది. దాని ప్రభావం ఏమి లేదు. ఉన్న లేకపోయినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ వస్తాయనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈవీఎంలు పని చేయబడటంలో డెఫినెట్గా కొంత ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది కదా. కొన్ని వందల ఓట్లు పోయినాయి డెఫినెట్గా. ఎంతమంది వెళ్తారు? 3 సార్లు 4 సార్లు వెళ్ళారు. 90% వెళ్ళారు. 10% అన్న పోయారు కదా. వచ్చి మళ్ళీ ఓటేద్దామని కొంచెం చోట ఛాన్స్లు ఇవ్వలేదు కదా. మంగళగిరిలో అదే కదా గొడవ. లోకేష్ వెళ్ళి కూర్చున్నాడు. సో వచ్చిన వాళ్ళు ఓటేయకుండా వెళ్ళిపోయారు కదా దానికి. అట్లాంటి చాలా నష్టం జరిగి ఉంటుంది. అది ఎవరి ఓట్లు ఏమిటనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఏంటి, బట్ ఈవీఎంస్ ఫెయిల్యూర్ అనేది మాత్రం కరెక్టు. మరి దీన్ని మ్యానిపులేట్ చేస్తారు లేకపోతే దీన్ని చేస్తారనేది కొంచెం ఫార్ఫెచ్డ్ ఏమని ఎట్ టు బి ప్రూవ్డ్. మనకి రిజల్ట్ని బట్టి చూస్తే ఎక్కడ అట్లా కనబట్టాలి. ఓకే, ఈసారి చాలా ప్రాంతాలు ఒకటేంటంటే ఛాన్స్కి ఎందుకు వదలాలనేది చంద్రబాబు నాయుడు పాయింట్. లాస్ట్ 2 డేస్ నుంచి ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఆయన ఎంత బెటర్గా మాట్లాడుతున్నారంటే అగైనెస్ట్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఈవీఎంస్కి అగైనెస్ట్గా మాట్లాడు. ఈజ్ రన్నింగ్ ఏ క్యాంపెయిన్ అగైనెస్ట్ ఈవీఎంస్. ఓకే, ఈ డజంట్ వాంట్ ఈవీఎంస్. మామూలు బ్యాలెట్ పెట్టమంటాడు. బ్యాలెట్ పెడితే గొడవలు చాలా టైం పడుతుంది. ఏమవుతుంది? ఇప్పుడు 43 రోజులు ఆగాము. అది నిజమే, కరెక్టే. 43 రోజులు కాస్త కొత్త ఎంత బెట్టింగ్ జరిగితే ఎంత నష్టం జరుగుతుంది. కరెక్ట్. ఈసారి చాలా ప్రాంతాల్లో ఫ్యాక్షన్ మరోసారి బుసలు కొట్టిందా అన్నట్లుగా గొడవలు జరిగాయి అని అంటున్నారు సార్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫ్యాక్షన్ అంటే ఉంటుంది. బట్ నోన్ ప్లేసెస్ 2-3 ప్లేసెస్ ఎక్కువ బిట్టర్గా జరిగింది. చనిపోయారు కదా. తాడిపత్రి ఈజ్ నోన్, అళగడ్డ ఈజ్ నోన్, జమ్మలమడుగు, ఇలాంటి కొన్ని విలేజెస్ మనకి తెలిసిన విలేజెస్ అయ్యండి. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది. మళ్ళీ ఇప్పుడు పెట్టరైపోయింది. సో ఫ్యాక్షన్ అంటే 2 పొలిటికల్ పార్టీలు, స్ట్రాంగ్ పార్టీస్ ఉన్న చోట, అందులోని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాయలసీమలో స్ట్రాంగ్గా ఉంది. సహజంగానే దే విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ అంటే దే గో అఫెన్సివ్ కదా. అఫెన్సివ్కి వెళ్ళినప్పుడు రెసిస్టెన్స్ ఉంటే తగదా వస్తుంది. అట్లాగే బట్ ఒకటే చెప్పొచ్చు ఏంటంటే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ వెరీ అఫెన్సివ్ స్టాండ్లోకి ఉంది. చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడింది అన్ని విధాలా కూడా. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సైలెంట్ ఓటు ఉంది టీడీపీకి అని చెప్పుకోవడం తప్ప ఓకల్గా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఎక్కువ ఉంది ఎలక్షన్. అందుకని ఎలక్షన్ మేనేజ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుందనేది ఈసారి ఆ ఫీల్ రావడానికి కూడా అదే కారణం. ఈవెన్ పోలింగ్ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్టివ్ అండ్ అఫెన్సివ్కి వెళ్ళిపోయింది బాగా. ఎక్కడ వాళ్ళే ఎక్కువ చోట కొట్టారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఈసారి ఎజెండాగా మారి ఉంటుందా సార్? ఆ అంశం కూడా ఏముండదు. వివేకానంద రెడ్డి అంత ఇది కాదమ్మా. వివేకానంద రెడ్డికి ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి అనుకూలంగా మారాలి. ఇప్పుడు మన చూస్తూ కుటుంబంలో ఎందుకు చంపుకుంటారు అనేది పాయింట్ ఉంటుంది. పొలిటికల్ మర్డర్ అంటానికేమో పొలిటికల్గా ఆయనకి ఏం సిగ్నిఫికెన్స్ లేదు. అన్నసాటు తమ్ముడే కదా. ఇప్పుడు కొడుకు చాటు బాబాయ్. అందువల్ల ఆయన వల్ల 1,00,000 ఓట్లు రావటం, 1,00,000 ఓట్లు పోవటం అనేది జరిగేది కాదు. ఆయన వల్ల పులివెందుల్లో గెలవటం లేకపోతే ఆయన వల్ల ఓడిపోవడం అనేది జరిగేది కాదు. అందువల్ల పొలిటికల్గా ఆయన ఎవరు చంపడానికి అవకాశం లేదు. ఓకే, ఇక అదర్ రీజన్స్ వల్ల జరిగి ఉండాలి.
అందువల్ల దీని ఎలక్షన్ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది? ఏముంది, దాన్ని పొలిటికలైజ్ చేయడానికి ట్రై చేశారు. లక్కీలీ కోర్ట్ ఇంటర్వ్యూడ్ అండ్ స్టాప్ ఎవ్రీబడి. అవును సార్. మర్చిపోయారు అసలు అప్పుడు. Hi, hello friends. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.